హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఏ రెసిపీస్. ఈరోజు నేను పంజాబీ ఫేమస్ రాజ్మా చేస్తున్నానండి. పంజాబీ వాళ్ళ స్టైల్లోనే చేస్తున్నాను. ఇది ఇందులోకి వైట్ వేసాను కదండి, అది ఏందనేది లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. నేను క్రీమ్ వేయలేదు, బటర్ వేయలేదు, మంచి టేస్ట్ కోసం ఇది వేసాను. ఇది ఎంత స్మూత్గా ఉడికిందంటే అలా ఉడికితేనే టేస్ట్ కూడా అనమాట. ఇది జీరా రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు. రాజ్మాలో ఎన్నో రకాలు ఉంటాయండి. నేను అందులో ఒక రకం ఎరుపువి తీసుకున్నాను. దీన్ని జమ్ము వాలే రాజ్మా అంటారంట. మొన్న డిమార్ట్‌కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి. ఇలాగ నేను ఒక కప్పు తీసుకొని రాత్రే నానబెట్టుకున్నాను. ఇవి ఎంత నానితే అంత అంత బాగుంటాయన్నమాట. నానకోకుంటే అస్సలు ఉడకవు. చూడండి ఇంతింతలా ఉన్నాయి కదా! ఇవి టేస్ట్ బాగుంటాయని చెప్తే తీసుకున్నానన్నమాట. ఇవి రాత్రి నానబెట్టుకున్నాను కాబట్టి ఎంతింతలా ఉబ్బినాయి కదా బాగా. వేడి నీళ్ళలో నానబెట్టినామంటే ఇంకా బాగా నానుతాయండి. ఇక్కడ మనకు చలిగా ఉంది కదా! నాకైతే కొంచెం బాగానే ఇబ్బంది పెట్టినాయి ఉడికేకి. ఇలా కుక్కర్‌లోకి వేసుకొని 1.5 ఇంచు వరకు నీళ్లు పోసుకున్నాను. ఒక బిర్యానీ ఆకును, ఒక నల్ల ఇలాచి అలా చీల్చి వేసుకున్నాను. అలాగే కొంచెం చెక్క ముక్క, ఒక 1 ఇంచ్ అంతది. నేను నీళ్లు పోసి చూపిస్తున్నాను కదా! 1.5 అంగుళం రావాలన్నమాట. మన మధ్య ఫింగర్ ఉంటుంది కదా, మిడిల్ ఫింగర్, దానికి 1.5 ఇంచు. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. కుక్కర్ పెట్టేసుకొని లాంగ్ విజిల్స్ 2 ఇచ్చి 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నాను. అలాగే దీనికోసము ఒక 3 ఉల్లిపాయలనమాట ఇలా చిన్నగా కట్ చేసుకొని చాపర్లో వేసుకుంటున్నాను. చాపర్లో వేసుకోకుండా పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇవి చాలా సన్నగా కట్ చేసుకుందాంలే అనేసి చాపర్కి వేసుకుంటున్నాను ఇలాగా. అలాగే ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు అనమాట, అవి కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇందులో మరీ స్పెషల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాల్సిన పని లేదు. ఇది వచ్చేసి టమోటాలు 3 తీసుకున్నాను కదా, అది ప్యూరీ కోసము. అందులోకి ఎర్రగడ్డ కోసుకున్నాను అర్థం. ఇప్పుడు ప్యూరీ కోసము ఒక జార్ తీసేసుకొని అందులోకి వేసుకుంటున్నాను. 3 ఎర్రటి మెత్తగా మాగినట్టు అనమాట టమాటాలు. అవి వేసుకున్నాక అలాగే ఉల్లిపాయ వేసుకొని, ఇక్కడ చూపిస్తున్నా కదా అల్లము, అది కూడా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కోసుకున్నాం కదా 3 ఉల్లిపాయలు, అవి కూడా నైస్గా చాపర్ చేసుకోవాలన్నమాట. అది నేను చూపిస్తున్నా కదండి, అంత చిన్న చిన్న ముక్కలుగా. అంత నైస్గా ఉంటే కన్నా కూరలో కలిసిపోతాయి వేపినప్పుడు. ఇప్పుడు ప్రెషర్ పోయింది కదండి, ఇక్కడ చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. నేను అంతసేపు కుక్కర్లో పెట్టినా కూడా ఉడకలేదనమాట. ఇలా ఇరిగిపోతుంది. ఇలా ఇరగకూడదు, పూర్ణంలాగా మెత్తగా రావాలన్నమాట. నేను మళ్ళీ కుక్కర్ పెట్టానండి. మళ్ళీ కుక్కర్లోకి వేసి ఒక 3 విజిల్లు ఇచ్చి ఇంక సిమ్లో పెట్టలేదండి. లాంగ్ విజిల్స్ 3 ఇచ్చేసి మళ్ళీ స్టవ్ బంద్ చేశాను. ఇప్పుడు మెత్తగా పర్ఫెక్ట్గా మనకు కావాల్సినంతగా ఉడికినాయి అనమాట, మెత్త పూర్ణంలాగా. ఇలా ముట్టుకుంటానే మెదిగిపోవాలి. అవి పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు, అలాగే బిర్యానీ ఆకు, ఇందాక మనం చాపర్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇందులోకి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి బాగా పప్పుకు తిరువాత వేసుకుంటాం కదా, ఎర్రగా అలాగే ఎర్రగా రావాలన్నమాట. ఇలా ఎర్రగా అవ్వగానే కొంచెం పసుపు వేసుకొని 1.5 స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. అర్ధ స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా టమోటాలు, ఆ ప్యూరీ వేసేసుకుంటున్నాను. ఇందులోకి జీరా రైస్ కూడా బాగుంటుందండి. నేను రోటీ చేస్తున్నాను. జీరా రైస్ కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, సెర్చ్ చేయండి. అది కూడా బాగుంటుంది, మంచి కాంబినేషన్. పంజాబ్ వాళ్ళు ఎక్కువ రైస్లో తింటారనమాట, రాజ్మా చావల్ అంటారు కదా. అలాగే అర్ధ స్పూన్ జీలకర్ర పొడిను, అర్ధ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది టమోటా పచ్చివాసన రాకోకుండా ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, కరెక్ట్ నీళ్ళు సరిపోతాయి. నేను చెప్పినంత వేసుకుంటే, నేను నాటికి కొన్ని అర్ధ గ్లాస్ అంత పక్కన తీసుకున్నాను, నీళ్ళు ఎక్కువ అవుతాయేమో అనేసి. ఇలాగంతా వేసుకొని హైలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అక్కడక్కడ మనము మెదుపుకోవాలన్నమాట, మ్యాష్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ మ్యాషర్తో ఏమనేసి గంటెతోనే ఒత్తినాను అనమాట బాగా.
కొంచెం సాల్ట్ తక్కువ అంటే కొంచెం వేసుకున్నానండి. మీరు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే మరీ అయినా వేసుకోవచ్చు. ఇలాగంతా నొక్కుతున్నాను. ఇందాక తీసానని చెప్పాం కదండీ! అర్ధ గ్లాస్ నీళ్ళు అవి కూడా పూర్తి పడినాయన్నమాట. అవేం మళ్ళీ మిగిల్చుకోలేదు. అవి వేయడం వల్ల కరెక్ట్‌గా వచ్చింది కన్సిస్టెన్సీ. ఇలా బాగా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుంటే గిన మనకు కావాల్సినంత గట్టిగా వచ్చేస్తుంది. చల్లారే కొద్దీ గట్టి పడుతుంది. చూసుకుంటా ఉండండి. చెక్ చేసుకోండి. అలాగ ఉండాలన్నమాట. అలా గ్రేవీ చిక్కగా అవ్వగానే మనకు తెలిసిపోతుంది. మళ్ళీ సిమ్‌లో పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర లాగా నాకు కొత్తిమీర లేకుంటే వంటే చేయనండి అసలు. కొంచెం ఎక్కువే వాడుతుంటాను అన్నిట్లోకి నేను. ఇలాగంతా కలుపుకున్నాక స్టవ్ బంద్ చేసుకునేది. ఇంక సర్వ్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదండీ! వైట్‌ది ఏమేసాననేసి. ఇది పెరుగు మీద మీగడనమాట. నేను ఇంట్లో తోడుబెట్టుకున్న పెరుగిది. నేను బటర్ వేయకోకుండా ఇలా మీగడ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ కూడా వేయడం లేదు. ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందనేసి ఇది వేసుకుంటున్నాను. ఈ రాజ్మాలో ఫైబర్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎదిగే పిల్లలకు చాలా మంచిదన్నమాట. దీన్ని కిడ్నీ బీన్ అంటారండి. ఇలాగంతా కలుపుకున్నాక మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేను అక్కడ వచ్చేసి 2 స్పూన్లంత వేసుకుంటున్నాను. ఇది చాలా టేస్ట్ ఉందండి. ఈ వీడియో గిన మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్‌తో వస్తుంటాను. నా వీడియో చూసినందుకు థాంక్స్ ఫర్ వాచింగ్.